గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ రమేష్ గారు పంపించారు. వాట్ ఈస్ ఇట్ మెంట్ బై ఫండ్ ఆఫ్ ఫండ్స్? ఈజ్ ఇట్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫండ్ ఆఫ్ ఫండ్స్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఒక నోటీస్లోకి ఫండ్ ఆఫ్ ఫండ్స్ రావన్నమాట. ఎందుకంటే మీడియా హౌస్లో అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి లార్జ్ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థీమాటిక్ ఫండ్స్ వీటిని మాత్రమే డిస్ప్లే చేస్తుంటారు. అండ్ వాటిలో బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఏవన్నీ మాత్రమే డిస్ప్లే చేయడం వల్ల ఇన్వెస్టర్స్ ఒక నోటీస్లోకి ఆ టైప్ ఆఫ్ ఫండ్స్ మాత్రమే వెళ్తుంటాయి. వెరస్ ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కేటగిరీని పెద్దగా ఎక్కడ డిస్ప్లే చేయకపోవడం వల్ల ఇవి చాలామంది ఇన్వెస్టర్స్ ఒక నోటీస్లోకే రావు. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అయితే డెఫినెట్లీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అసలు ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ ఇంట్రెస్టింగ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ గురించి మాట్లాడాలంటే, బేసికల్లీ నార్మల్ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది, మన దగ్గర నుంచి డైరెక్ట్గా డబ్బులు తీసుకుని వాళ్ళు పోర్ట్ఫోలియో యొక్క థీమ్ ఏదైతే ఉన్నదో ఆ ఫండ్ యొక్క ఫిలాసఫీని బట్టి వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసి వాటిలో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు కదా. వేరేస్ ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ విషయంకి వచ్చేసరికి ఏం చేస్తారంటే, ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఏదైతే డబ్బులు కలెక్ట్ చేస్తారో ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరే అదర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, వీళ్ళు మన దగ్గర కలెక్ట్ చేసిన డబ్బుల్ని వేరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, అదేదో మనమే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, సో దట్ మనకి యాక్చువల్లీ ఈ ఫండ్ ఒక ఎక్స్పెన్స్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. వెరీ గుడ్ క్వశ్చన్. కాకపోతే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయంటే, మీకు ఎగ్జాంపుల్గా ఒకటి రెండు చెప్తాను, ఇవేం రికమెండేషన్ కాదు, బట్ మీకు ఒక క్లారిటీ రావాలని చెప్తున్నాను. మన ఛానల్ చాలాసార్లు కొన్ని సెక్టర్స్ మంచి వాల్యుయేషన్ ఉన్నప్పుడు ఈ సెక్టర్ ఇప్పుడు బాగా ఉన్నది, సో వాల్యుయేషన్ బట్టి మనకి బాగా దొరుకుతుంది, ఏదో ఫండ్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని మాట్లాడుకుంటాం కదా. ఐటీ గురించి మాట్లాడతాం, కరెంట్లీ చూసినట్టయితే లాస్ట్ 6-7 months నుంచి ఫార్మా, బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నా. సో ఇలా ఏదైతే వాల్యుయేషన్స్ ఉన్నాయో ఆ వాల్యుయేషన్స్లో ఎంట్రీ మాత్రమే కాదు, ఏ టైంలో సెక్టర్స్లోంచి ఎగ్జిట్ అవ్వడం తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. చాలామంది ఇన్వెస్టర్స్కి ఆ ఎంట్రీ గురించి తెలిసి ఉండకపోవచ్చు, అండ్ ఒకవేళ ఎక్కడైనా విన్న తర్వాత ఎంటర్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ గురించి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే థీమాటిక్ ఫండ్స్లో ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వెరస్ మిగిలిన అదర్ ఫండ్స్లో మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసేయచ్చు, కానీ థీమాటిక్ ఫండ్స్లోని ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఆర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కదా. సో ఇలాంటి తెలియని ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి దర్ ఆర్ సర్టెన్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే ఐసిఐసిఐ ప్రీ మ్యూచువల్ ఫండ్ ఉన్నది కదా, వాళ్ళ దగ్గర థీమాటిక్ అడ్వాంటేజ్ ఫండ్ అని ఒక ఫండ్ ఉంటుంది. ఇదేంటంటే వాల్యుయేషన్స్ ఆధారంగా ఏవైతే సెక్టర్స్ అంటే వాల్యుయేషన్ బట్టి చీప్గా ఉంటాయో ఆ సెక్టర్స్లోని ఆ థీమాటిక్ ఫండ్స్లోని వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. ఇంతకుముందు చూసినట్టయితే ఎక్కువగా ఇన్ఫ్రాలోని ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉండేది, అండ్ అలాగే కమోడిటీ ఫండ్లోని ఎలొకేషన్ ఎక్కువగా ఉంటుంది. వెరస్ నేను లేటెస్ట్గా చూసినప్పుడు మొత్తం ఎలొకేషన్ మార్చేశారన్నమాట. కరెంట్లీ చూసినట్టయితే ఫార్మా, బ్యాంకింగ్, కన్సంప్షన్ సైడ్ ఎక్కువగా ఎలొకేట్ చేశారు. ఇన్ఫ్రాలో కూడా ఎలొకేషన్ ఉన్నది కానీ రెడ్యూస్ చేస్తారు, అందుకని బాగా ర్యాలీ అయింది కదా. సో ఇలా ప్రతిసారి ఏం చేస్తారంటే, బేస్డ్ ఆన్ థీమ్ యొక్క వాల్యుయేషన్ బట్టి చీప్గా ఉన్న ఏదైతే థీమ్ ఉంటుందో దాంట్లోని ఎలొకేషన్ పెంచుతారు, అండ్ ఆర్ న్యూ ఎలొకేషన్ తీసుకుంటారు, అండ్ ఎక్కడైతే ఎక్స్పెన్సివ్ అయిపోయిందని మించిందో ఆటోమేటిక్గా వాళ్ళే ఫండ్లో నా పని చేసేస్తారు అనమాట. సో దట్ ఎవరైతే ఇన్వెస్టర్స్ టైం చేయలేరు వాళ్ళకి ఇలాంటి ఫండ్ ఆఫ్ ఫండ్స్ అయితే హెల్ప్ చేస్తాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫండ్ ఆఫ్ ఫండ్ గురించి చెప్తాను చూడండి, క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ అని ఉంటుంది. చాలామంది తెలిసి ఉండకపోవచ్చు, క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ అని వెరీ ఓల్డ్ ఫండ్ హౌస్ ఇది. వీళ్ళ దగ్గర ఒక ఫండ్ ఉంటుంది అన్నమాట, ఈక్విటీ ఫండ్ అని చెప్పి. వీళ్ళు ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్ ఏం చేస్తుందంటే, క్వాంటమ్ అన్నదే ఒక మ్యూచువల్ ఫండ్, బట్ వీళ్ళు ఇన్వెస్టర్ల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరే అదర్ ఫండ్ హౌస్లో, అంటే వాళ్ళ ఫండ్ హౌస్ కాకుండా వేరే అదర్ ఫండ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లోని మల్టిపుల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. ఇది ఎలాంటి ఇన్వెస్టర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, ఎవరికైతే అసలు మనకి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం రాదు, పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడం రాదు, అలాంటి ఇన్వెస్టర్స్కి ఓకే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేస్తుంటుంది అన్నమాట. కరెంట్లీ చూసినట్టయితే వీళ్ళు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లోని, ఇన్వెస్కో, ఎడిల్వైజ్ ఇలా వేరియస్ ఫండ్స్లోనే అయితే సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ పోర్ట్ఫోలియో చూపిస్తున్నాను. అలాంటి ఫండ్స్లో అయితే ఈ పోర్ట్ఫోలియోని అయితే బిల్డ్ చేశారు. ఇంకా మనకి మాట్లాడుకోవాలంటే బేసికలీ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో ఎక్కువగా ఫండ్స్ మనకు కనబడేవి ఇంటర్నేషనల్ ఫండ్స్ అన్నమాట. బేసికలీ ఇంటర్నేషనల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని ఇండియన్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంటుంది. లైక్ మనం మాట్లాడుకోవాలంటే డిఎస్పీ గ్లోబల్ టెక్నాలజీ ఫండ్ అని ఒక ఫండ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్లీ టెక్నాలజీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఏవైతే ఉంటాయి వేరియస్ కంట్రీస్లోని ఆ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. కరెంట్ పోర్ట్ఫోలియో మీరు ఇక్కడ చూడొచ్చు ఏ ఫండ్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారని. అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాలంటే కొంచెం వరకు పాపులర్ ఫండ్ ఇది ఫ్రాంక్లిన్ది ఇండియా ఫ్యూచర్ ఫండ్ అని ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఫ్రాంక్లిన్ గ్లోబల్ ఎంఎన్సీ ఏఎంసీ కదా, వాళ్ళ గ్లోబల్ ఫండ్ హౌస్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఫండ్ హౌస్లోని యూఎస్ టెక్నాలజీ ఫండ్ అని ఒక ఫండ్ ఉంటుంది. ఓకే, ఆ ఫండ్లోని ఇక్కడ ఇండియాలో కలెక్ట్ చేసిన డబ్బులు ఏవైతే వాటిని ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. ఇలా మనకి వేరియస్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అయితే ఇన్వెస్టర్స్ యొక్క నీడ్స్ ఏవైతే వాటిని అడ్రస్ చేస్తూ ఈ పోర్ట్ఫోలియోస్ని అయితే ఆఫర్ చేస్తుంటారు. కాకపోతే చాలామంది ఇన్వెస్టర్లు ఒక నోటీస్లోకి రావు కాబట్టి వీటి గురించి తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఎవరైతే న్యూ ఇన్వెస్టర్స్ ఉంటారో, అంటే సెక్టర్స్ రిలేటెడ్గా వాళ్ళకి ఐడెంటిఫై చేయడం రాదు, లేకపోతే ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం రాదు, ఇలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫండ్ ఆఫ్ ఫండ్స్ అయితే
డెఫినెట్లీ హెల్ప్ చేస్తాయి. అండ్ అలాగే మనకి గ్లోబల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం, ఆ గ్లోబల్ ఫండ్స్లో ఇండియా నుంచి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం కష్టం కాబట్టి చిన్న చిన్న అమౌంట్స్ ఎస్ఐపి రూట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుని కొంచెం కష్టం కాబట్టి ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ రూట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ గైస్, మన నెక్స్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఈ వీక్లో ఉన్నది టెడ్ఎక్స్ టాక్ ఉన్నది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన సండే రోజు ఆస్క్ మనీ పర్ షో రిలీజ్ అయ్యేసరికి అయిపోతుంది, సాటర్డే రోజు ఉన్నదన్నమాట. సో ముంబైలో ఉండడం వల్ల ట్రావెల్ అండ్ అలాగే ప్రిపరేషన్ ఏదైతే టైం ఉన్నదో ఆ టైం తక్కువగా ఉండడంతో ఈసారి ఆస్క్ మనీ పర్ షో కొంచెం షార్ట్ ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువగా ఆన్సర్ చేస్తాను. ఏదైతే డెఫిసిట్ ఉన్నదో నెక్స్ట్ ఆస్క్ మనీ పర్ షోలో అయితే కాంపన్సేట్ చేసేస్తాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దిస్, మీరు అర్థం చేసుకుంటారని అనుకున్నాను. మన నెక్స్ట్ క్వశ్చన్ లోకేష్ కుమార్ గారు అడుగుతున్నారు. ఐ సీ దట్ స్టీల్ ప్రైసెస్ యాజ్ ఎ రా మెటీరియల్ ఈజ్ ఎట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్. ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు ఎంటర్ ఇన్ టు స్టీల్ సైకిల్ ఆర్ షుడ్ ఐ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్? కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్? ఓకే, సెకండ్ క్వశ్చన్. ఐ లైక్ Manorama Industries షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ కింద, బట్ డిస్పైట్ కంపెనీస్ హ్యావింగ్ నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఇన్ లాస్ట్ 2 years, FIDAs also reduced their stake from last 3 quarters and stock is trading at expensive valuation. Can you please let me know if we find any short term opportunity in any company, should we need to take risk to enter or should I skip the company having weak fundamentals? Please advise. ఫండమెంటల్స్ వీక్గా ఉన్నాయి అనిపించిందండి. ఓకే డన్. సో మీరు ఓన్లీ నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ దగ్గర స్టక్ అయినట్టున్నారు. ఓవరాల్గా బిజినెస్ గురించి చదవడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. స్టీల్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మనోరమ గురించి మాట్లాడుకోవాలంటే, మనోరమ ఎలాంటి కంపెనీ అంటే, మనం వేస్ట్ టు వెల్త్ కంపెనీస్ అని మాట్లాడుకుంటాం కదా, అంటే చెత్త నుంచి వెల్త్ క్రియేట్ చేసే కంపెనీస్, అందులో మనోరమ కూడా వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆఫ్రికాలోని ఇండియాలోని అడవులు ఏవైతే ఉంటే మనకి అడవుల్లోని షెల్స్ పడిపోయి ఉంటాయి కదా, ఆ షెల్స్ని ట్రైబల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వీళ్ళు వాళ్ళ చేత ఆ షెల్స్ అన్ని ఏరించి వాటిలన్నింటినీ కలెక్ట్ చేసి, ఆ కలెక్ట్ చేసిన ఏవైతే షెల్స్ ఉన్నాయో వాటిని రాయ్పూర్ ప్లాంట్లో ప్రాసెస్ చేసి, ఆ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి కోకో బటర్ ఈక్వలెంట్ వస్తుంది. ఆ కోకో బటర్ ఈక్వలెంట్ కానీ వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. వీటిని చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అండ్ అలాగే కాస్మెటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, బేకరీ కంపెనీస్, ఇవన్నిటికి కూడా వీళ్ళు సప్లై చేస్తుంటారు. Fortune 500 గ్లోబల్ కంపెనీస్ ఏవైతే వాటిలో చాలా కంపెనీస్కి వీళ్ళు కోకో బటర్ ఈక్వలెంట్ అయితే సప్లై చేస్తారు. మనకి చాక్లెట్లోని కోకో యూజ్ అవుతుంది కదా, దానికి ఆల్టర్నేటివ్ అన్నమాట కోకో బటర్ ఈక్వలెంట్ అన్నమాట. కోకో ప్రైస్లో అయితే మీకు తెలుసు, ఆఫ్రికాలోని ఏదైతే షార్టేజెస్ వల్ల ప్రైసెస్ సబ్స్టాన్షియలీ లాస్ట్ 3-4 monthsలో పెరిగిపోయాయి కదా, దానివల్ల యాక్చువల్లీ మీకు స్టాక్లో కూడా చాలా మంచి గ్రోత్ అయితే కనబడింది. బట్ యాక్చువల్లీ లాస్ట్ 3-4 months పక్కన తీసేసి మనం మాట్లాడుకున్నా కూడా కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే స్ట్రాంగ్ మూడ్ బిల్డ్ చేసుకున్నారన్నమాట. అంటే వీళ్ళు ఏదైతే వీళ్ళ రా మెటీరియల్ కలెక్షన్ ఉన్నదో ఆ రా మెటీరియల్ కలెక్షన్ రిలేటెడ్గా చాలా మంచి సిస్టమ్ని వీళ్ళు బిల్డ్ చేసుకున్నారు లాస్ట్ 15-20 yearsలోని. దానివల్ల కంపెనీకి అయితే డెఫినెట్లీ అడ్వాంటేజ్ వస్తుంది. కరెంట్ కెపాసిటీ ఏదైతే ఉన్నదో 15,000 మెట్రిక్ టన్ కెపాసిటీ ఉండేది వీళ్ళ దగ్గర, 100% యూటిలైజేషన్తో రన్ అయ్యేది. న్యూ కెపాసిటీ యాడ్ చేస్తున్నాం అని చెప్పి లాస్ట్ 1 yearగా చెప్పారు అండ్ రీసెంట్గా యాడ్ కూడా చేశారు. అండ్ వీళ్ళ కెపాసిటీలో 40,000 మెట్రిక్ టన్కి అయితే రీచ్ అయింది. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, ఈ న్యూ కెపాసిటీ ఎడిషన్ ఏదైతే ఉన్నదో దీని నుంచి 60-70% కెపాసిటీ యూటిలైజేషన్ అయితే త్వరలోనే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా, అండ్ అలాగే ఆప్టిమల్ యూటిలైజేషన్ 2027 ఫైనాన్షియల్ ఇయర్ కల్లా వీళ్ళు టచ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ కంపెనీ ఇంకోటి కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా ఏం చెప్తుందంటే, లాస్ట్ 3 yearsలోని వీళ్ళ క్లయింట్స్ ఎవరు, ఎంఎన్సీ కంపెనీస్. వీళ్ళ రెవెన్యూస్లో కూడా మనం చూసుకుంటే 70%+ రెవెన్యూస్ ఎక్స్పోర్ట్ మార్కెట్ నుంచి వస్తాయి అన్నమాట. మనకి గ్లోబల్, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాం వీళ్ళ క్లయింట్స్ లిస్ట్. గ్లోబల్ టాప్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే వాళ్ళు వీళ్ళ క్లయింట్స్ అన్నమాట. వాళ్ళు అంత త్వరగా అప్రూవల్స్ అయితే ఇవ్వరు. వీళ్ళు శాంపిల్స్ పంపించాల్సి ఉంటుంది, దాని తర్వాత వేరియస్ టెస్టులు నడుస్తాయి. ఈ అప్రూవల్ టైం పడుతుంది. ఆ టైం అంతా లాస్ట్ 2-3 years జరిగినట్టుగా న్యూ క్లయింట్ ఎడిషన్స్ అయితే చాలా జరిగినట్టుగా చెప్తున్నారు. అండ్ న్యూ కెపాసిటీ ఎడిషన్ వల్ల ఈ న్యూ క్లయింట్ ఎడిషన్ ఏదైతే ఉందో దీంతో వీళ్ళ రెవెన్యూస్లోని అండ్ ఓవరాల్గా నెంబర్స్లో చాలా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఓవరాల్ కంపెనీ చూసినట్టయితే స్ట్రాంగ్ మోడ్ బిల్డ్ చేసిన కంపెనీ. కాకపోతే రీసెంట్ లాస్ట్ 3-4 monthsలోని ఏదైతే కోకో ప్రైజెస్ బాగా పెరిగి దాంతో స్టాక్ కూడా సబ్స్టాన్షియల్లీ పెరిగిపోయింది. అదొక పార్ట్ మనం వాల్యుయేషన్ పార్ట్ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ మీరు నెగిటివ్ క్యాష్ ఫ్లో గురించి అడుగుతున్నారు కదా, బేసికల్ నెగిటివ్ క్యాష్ ఫ్లోకి రీజన్ ఏంటంటే మనీ మోస్ట్లీ ఇన్వెంటరీలో స్టక్ అయిపోయింది. దానివల్ల మనకి నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ అయితే కనబడుతున్నాయి. కంపెనీ పరంగా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. వాళ్ళు ప్రెజెంటేషన్స్ అవి రిలీజ్ చేస్తారు, కాన్ఫరెన్స్ కాల్స్ కండక్ట్ చేస్తారు, అండ్ అలాగే దే బిల్ట్ గుడ్ మూడ్ కూడా. ఇంట్రెస్టింగ్ కంపెనీ అండి నన్ను అడిగినట్టయితే. అండ్ డిస్క్లోజర్, ఐ హోల్డ్ ఏ స్మాల్
quantity in this company. In fact, actually దీని రిలేటెడ్గా 2021లో నేను డిఎంఎస్ కవర్ చేసేటప్పుడు ఒకసారి మాట్లాడాను. దాని తర్వాత ఆ టైంలోని అంటే స్ప్లిట్ తర్వాత తీసుకున్నట్టయితే 200 to 250 రేంజ్లో ఉండేది అనుకుంటా. స్టాక్ అయితే ఒక 30-40% కరెక్ట్ అయింది. ఒక 1.5 year అయితే కరెక్ట్ అయ్యి అలాగే ఉన్న కంపెనీ. దాని తర్వాత ఏదైతే వీళ్ళ కెపాసిటీ ఎడిషన్ ఇవన్నీ అప్డేట్స్తోని స్టాక్ మళ్ళీ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. కరెంట్లీ 800 oddలో అయితే ట్రేడ్ అవుతున్నది. కంపెనీ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఇంట్రెస్టింగ్ కంపెనీ ఫర్ షూర్. ఓన్లీ వాల్యుయేషన్స్ పార్టే కరెంట్లీ కోకో ప్రైసెస్ వల్ల అయితే చాలా బాగా పెరిగిపోయి, కానీ కంపెనీ యొక్క టాప్ లైన్ బాటమ్ లైన్లో మంచి గ్రోత్ యాంటిసిపేట్ చేయొచ్చు. కరెక్షన్స్ వస్తే ఈ కోకో ప్రైస్ ఒక వాలిటాలిటీ ఉంటుంది కదా, ఆ టైంలో కరెక్షన్ డెఫినెట్లీ వస్తుంటుంది ఇలాంటి కంపెనీస్లోని. అలాంటి టైంలో చూడాల్సిన కంపెనీ. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు డెట్ ఫ్రీగా కూడా మూవ్ అవుదామని నెక్స్ట్ 3-4 years అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు స్టీల్ విషయంకి వచ్చేసరికి స్టీల్ మీకు ఎంట్రీ ఎగ్జిట్ తెలియడం చాలా ఇంపార్టెంట్. మీ అంతటి మీరే అంటే స్టీల్ కంపెనీస్లో ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇలా తెలుసుకోవాలనుకున్నారు అనుకుంటే ఆల్రెడీ దీని రిలేటెడ్గా కంప్లీట్ మాస్టర్ క్లాస్ని మన ఛానల్లో రిలీజ్ చేస్తాం. మీరు మిస్ అయ్యి ఉంటారు. రాకేష్ అరోరా గారిని యాక్చువల్లీ ఈయన స్టీల్ సెక్టర్ని చాలా సంవత్సరాల నుంచి ట్రాక్ చేసిన ఎక్స్పర్ట్ అన్నమాట. సో మీ అంతటి మీరు ఎలా చెక్ చేయాలనేది ఆయన క్లియర్లీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. నేను చెప్పినా కూడా మీకు ఎగ్జిట్ తెలియడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ గులాం అలీ గారు అడుగుతున్నారు. ఆయన పంపించిన క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ కమింగ్ టు ఆయన క్వశ్చన్ విషయంకి వచ్చరికి, ఐఎమ్ బేస్డ్ అవుట్ ఆఫ్ అబ్రాడ్ విత్ అన్ OCI కార్డ్ ఆఫ్ ఇండియా. మై ఏజ్ is 55 years. I have a disabled daughter aged 25 years and I can deposit rupees 1 lakh per month in her account. No need to withdraw that money for next 20 years for her. She don't have a PAN or Aadhaar card but has OCI card. Last time I had taken her to sign. She refused. Which SIP is the best to invest in? On test run basis, I have invested in Aditya Birla Pharmaceutical Mutual Fund, lump sum 1,000 rupees and 5,000 rupees per month. I started SIP in Aditya Defense Mutual Fund. Can you suggest what I have done is right and where to invest the rest of the money? Okay, నాకు అర్థమైందండి. మీరు ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించుంటారు. మోస్ట్లీ ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్, నిపాన్ అండ్ ఫ్యూ AMCలు మాత్రమే ఆన్లైన్లో NRS ఇన్వెస్ట్మెంట్లు అయితే యాక్సెప్ట్ చేస్తాయి. సో అందుకనే మీరు 2 ఫండ్స్ కూడా వాళ్ళవే సెలెక్ట్ చేశారని అయితే నాకు అర్థమవుతుంది. కాకపోతే మీరు ఏదైతే పోర్ట్ఫోలియో సెలక్షన్ రిలేటెడ్గా మీరు సెలెక్ట్ చేసిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఉన్నదో దానికి మ్యాచ్ అవ్వట్లేదు అన్నది నా వ్యూ. ఎందుకంటే మీ డాటర్ కోసం అది కూడా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు కదా. థీమాటిక్ ఫండ్స్ ఏంటంటే ఇవన్నీ షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ అన్నమాట. అంటే షార్ట్ టర్మ్లో ఆ సెక్టర్లో వాల్యుయేషన్ తక్కువ ఉండదు అనుకోండి, ఇన్వెస్ట్ చేయడం, వాల్యుయేషన్ పెరిగితే ఎగ్జిట్ అవ్వడం, వేరే సెక్టర్ మూవ్ అయిపోవడం. సో ఇలా చేయగలిగినప్పుడు మనం యాక్చువల్లీ థీమాటిక్ ఫండ్స్ని, సెక్టరల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోకి థీమాటిక్ ఫండ్స్ సెలెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఎగ్జిట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వీటిల్లోని. దీనికైనా కూడా మీరు మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఆర్ కొంతవరకు స్మాల్ క్యాప్స్లో కూడా యాడ్ చేసి పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం బెటర్. సో మీరు ఫండ్ సెలెక్షన్ సైడ్ అయితే కంప్లీట్లీ కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ సజెషన్. సెకండ్ థింగ్ ఏంటంటే పాన్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం తన పేరు మీద కష్టం అండి. సమ్వేర్ మీరు ఆవిడని కన్విన్స్ చేసి పాన్కి అయితే అప్లై చేయండి. పాన్ ఆధార్తోని ఆవిడ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్. ఇన్ఫాక్ట్ మీ పేరు మీద స్టార్ట్ చేసేదానికన్నా కూడా ఆవిడ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయడమే కరెక్ట్ అన్నమాట. కాకపోతే పాన్ లేకుండా NRS అవ్వదు కాబట్టి సో సమ్హౌ మీరు ఆవిడని కన్విన్స్ చేసి పాన్ ఆధార్ అప్లై చేయండి. అండ్ ఇన్వెస్ట్మెంట్లు కూడా ఆవిడ పేరు మీద చేయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ హైమా గారు అడుగుతున్నారు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ తేజస్ నెట్వర్క్. తేజస్కి ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ ఇయర్ ఉన్నదని మేనేజ్మెంటే చెప్తుంది కదండి. ఎందుకంటే వాళ్ళ లార్జ్ ఆర్డర్ BSNL ఆర్డర్ ఏదైతే ఉన్నదో 7,000 కోట్ల ఆర్డర్ ఇది. ఈ ఆర్డర్ మొత్తం ఈ సంవత్సరంలో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ సంవత్సరంలో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే వేరియస్ బ్రోకర్స్ యొక్క ఎస్టిమేషన్ ప్రకారం వీళ్ళు టాప్ లైన్నే యాక్చువల్ 9,000 నుంచి 9,500 crores టచ్ చేయొచ్చు అని యాంటిసిపేట్ చేస్తున్నారు, విచ్ ఈస్ 300% గ్రోత్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే. అండ్ ఎబిటా మార్జిన్స్ కూడా వీళ్ళు హై టీన్స్ మెయింటైన్ చేస్తా అన్నారు మేనేజ్మెంట్. ఈవెన్ 13-14% ఎబిటా మార్జిన్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా వీళ్ళు ఎబిటా 1,176 crores అయితే జనరేట్ చేయొచ్చు. కరెంట్లీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూసినట్టయితే వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 266 crores మాత్రమే. సో టాప్ లైన్లోని బాటమ్ లైన్లోని ఈ సంవత్సరంలో తేజస్కి అయితే చాలా మంచి గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్
ఇది మాత్రమే కాదు, మనం చూసిన డేటా సెంటర్ రిలేటెడ్గా ఏదైతే బజ్ నడుస్తుందో, డేటా సెంటర్ రిలేటెడ్గా టీసీఎస్ చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తుంది. సో టీసీఎస్ వర్క్ చేస్తున్నప్పుడు ఇది కూడా టాటా గ్రూప్ స్టాకే కదా, సో దాని రిలేటెడ్గా వీళ్ళకి చాలా మంచి ఆర్డర్స్ అయితే యాంటిసిపేట్ చేయొచ్చు. అండ్ అది మాత్రమే కాకుండా టాటా గ్రూప్ సెమీ కండక్టర్ బిజినెస్లో కూడా చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. సో దాని రిలేటెడ్గా కూడా తేజస్కి మంచి గ్రోత్ యాంటిసిపేట్ చేయొచ్చు. తేజస్ యాక్చువల్లీ టాటా గ్రూప్ ఎక్వైర్ చేసిన తర్వాత వాళ్ళ బిజినెస్లో డైనమిక్స్ అయితే కంప్లీట్లీ చేంజ్ అయిపోయి. సో ఒకసారి వీళ్ళ ప్రజెంటేషన్లు ఇవన్నీ కూడా చూడడానికి ప్రయత్నించండి, కంపెనీ మీద డీప్గా రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించండి. ఐఎమ్ షూర్ నెక్స్ట్ 10-15 ఇయర్స్లోని దిస్ కంపెనీ షుడ్ బికమ్ ఎ జైంట్ కంపెనీ బికాస్ ఆఫ్ టాటాస్ ఓవరాల్ నెట్వర్క్ రిలేటెడ్ వీళ్ళకి వస్తున్న అడ్వాంటేజ్. అండ్ అలాగే కంపెనీ పరంగా మాట్లాడుకోవాలన్నా కూడా వీళ్ళు బిల్డ్ చేసుకున్న ఏదైతే ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఉన్నదో దానివల్ల కూడా కంపెనీకి అయితే మంచి గ్రోత్ అయితే చూడొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాల్యుయేషన్స్ ఈజ్ అ కన్సర్న్. వాల్యుయేషన్స్ పరంగా స్టాక్ బాగా ర్యాలీ అయిపోయిన స్టాక్, ఇది మార్కెట్ తెలిసిందే కాబట్టి స్టాక్ వాల్యుయేషన్స్ కూడా మీకు ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఓవరాల్గా నెగిటివ్ సెంటిమెంట్ బిల్డ్ అయ్యి మార్కెట్లోని ఆ టైంలో అన్ని స్టాక్స్ పడతాయి చూడండి. అలాంటి టైంలో కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటి కంపెనీస్ని ఏంటంటే మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుని ఉండాలన్నమాట. ఆ టైంలో అక్యుములేట్ చేసే కైండ్ ఆఫ్ కంపెనీ ఇది. వెరీ గుడ్ కంపెనీ. ఈ సంవత్సరంలో మోస్ట్లీ వీళ్ళ నెంబర్స్లో కూడా చాలా మంచి గ్రోత్ మనం చూడవచ్చు. సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ఈ వీక్లోని ఒక హర్రర్ కామెడీ మూవీ హాట్స్టార్లో అయితే చూసాను, ముంజియా అని చెప్పి. డీసెంట్ మూవీ. అంటే హర్రర్ జానర్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే పెద్దగా అనిపించకపోవచ్చు, బట్ రేర్గా ఫాలో అయ్యే వాళ్ళకి యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో రీసెంట్ టైంలో చాలామంది అపార్ట్మెంట్స్ కొంటున్నారు కదా, అది కూడా హై రైజ్ బిల్డింగ్స్లో కొంటున్నాం. నవి హై రైజ్ బిల్డింగ్స్లో కొంటున్నప్పుడు మనం యాక్చువల్లీ ఏ ఫ్లోర్లో కొనాలన్నది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫైనాన్షియల్స్ పరంగా అవ్వచ్చు, వేరియస్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ పరంగా ఉండొచ్చు. ఈ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ ఇవ్వడం గురించి అని చెప్పి టీం మొత్తం కలిపి వర్క్ చేసి ఒక సాలిడ్ వీడియోని అయితే నేను రిలీజ్ చేశారు. ఎవరైతే చూడలేదో తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. మీకు హై రైజ్ అపార్ట్మెంట్స్ రిలేటెడ్గా మనం ఎక్కడ కొంటే మనకు బెటర్ అవుతుంది అన్నది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియోని ఇక్కడ ఐ బటన్లోని అండ్ అలాగే ఈ వీడియో ఒక ఎండ్ కార్డ్లో ఉంచుతాను. మన నెక్స్ట్ క్వశ్చన్ సాయి కృష్ణ అడుగుతున్నారు. హాయ్ సన్న, నా పేరు కూడా సాయి కృష్ణ. ఐఎమ్ కరెంట్లీ 20 years old. ఇంకొక 1 monthలో 21 వస్తుంది. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నా డౌట్ ఏంటంటే నేను ఏదైతే ఫైనాన్షియల్ ప్లాన్ చేస్తున్నానో ఇది కరెక్టా కాదా? ఇఫ్ దెర్ ఈస్ ఎనీ మోడిఫికేషన్స్ నీడెడ్ ప్లీజ్ సజెస్ట్. ఐ విల్ గెట్ 1 lakh per month. దిస్ ఈజ్ మై ఫస్ట్ జాబ్. ఐ విల్ టేక్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhs వరకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేక అది సరిపోతుందా? మై కరెంట్ గోల్ ఇస్ టు రెనోవేట్ ది హౌస్ ఇన్ 1 to 2 years. తమ్ముడు హైయర్ స్టడీస్ చదవాలంటే చదివించాలనుకున్నాను అండ్ ఆల్సో టు గ్రో ఫైనాన్షియలీ స్ట్రాంగ్ విత్ అసెట్స్. నా పీజీకి కరెంట్లీ మంత్లీ ఎక్స్పెన్సెస్ 20,000 రూపీస్ అవుతున్నాయి. ఐ విల్ డూ స్టెప్ అప్ ఎస్ఐపి ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఇన్ మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్లో 7,000 రూపీస్, మిడ్ క్యాప్లో 3,000, ఫ్లెక్సీ క్యాప్లో 3,000, థీమాటిక్ ఫండ్స్లో 2,000 రూపీస్ ఎస్ఐపి వెళ్తుంది. అండ్ ఐ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ ఆన్ మై ఓన్ రీసెర్చ్ విత్ 5,000 రూపీస్ పర్ మంత్. అండ్ ఆర్డీలో ఒక 5,000, పోస్ట్ ఆఫీస్లో ఒక 3,000, టర్మ్ ఇన్సూరెన్స్కి 1,200 to 1,500 రూపీస్ అవుతుంది అనుకున్నాను. అండ్ హోమ్ ఎక్స్పెన్సెస్కి చిట్టీకి 15,000 రూపీస్ అవుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఐఎమ్ ప్లానింగ్ టు బై గోల్డ్ ఫర్ 5,000 అట్లీస్ట్. ఐల్ కీప్ 10K యాజ్ ఎ ఎమర్జెన్సీ ఫండ్ ఫర్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఫర్ ఎనీ అదర్ ఎక్స్పెన్స్ విత్ మీ. ఇఫ్ దిస్ ఎమర్జెన్సీ ఫండ్ ఈస్ అన్యూస్డ్ ఫర్ 10 months, I'll do lump sum investment in mutual funds depending on market situation, or I'll do FD in the bank. The above mentioned each mutual fund serving their own responsibility. Small cap and thematic funds are for me for long term, mid cap funds for my brother's studies, flexi cap fund is for my home renovation. ఈ షార్ట్ టర్మ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత I'll do SIP again in those funds, one for my parents retirement and other for my own purpose. With all this I left with 20K every month ఫర్ హోమ్ రెనోవేషన్. ఈ 20Kని ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే సేవ్ చేయాలా? షార్ట్ టర్మ్కి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్పగలరు? ప్లీజ్ కన్సిడర్ దిస్ క్వశ్చన్. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్ మొత్తం చూసిన తర్వాత నా జర్నీ నాకు గుర్తు తెచ్చారు. యాక్చువల్లీ ఇంకా చాలా వర్స్ సిచ్యువేషన్ అయితే ఉండేది ఫైనాన్షియల్స్ పరంగా, బట్ చాలా వెల్ ప్లాన్డ్ అండి. ఐ నీడ్ టు అప్రిషియేట్ యూ ఫర్ దట్. ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారు. ఓన్లీ ఒక్కటి రెండు చిన్న చిన్న కరెక్షన్స్ ఏంటంటే, మీరు థీమాటిక్ ఫండ్ లాంగ్ టర్మ్ అనుకుంటున్నారు. థీమాటిక్ ఫండ్ లాంగ్ టర్మ్ కాదు, యూ నీడ్ టు చర్న్ ఇట్. సో అదొకటి గుర్తుంచుకోండి వాల్యుయేషన్స్ ఆధారంగా. సెకండ్, ఎమర్జెన్సీ ఫండ్ కోసం 10,000 మాత్రమే పెట్టుకున్నారు. 10,000 సరిపోకపోవచ్చు. ఒకవేళ అంటే 10,000 బ్యాంక్ అకౌంట్లోనే ఉంటుంది, సో దానివల్ల ఏం ఇంట్రెస్ట్ రాదు అనుకున్నట్టయితే మీ యాక్చువల్ నెలకి ఎక్స్పెన్స్ ఏదైతే
ఏదైతే అవుతుందో దానికి 3 టైమ్స్ నుంచి 6 టైమ్స్ మనీ ఉంచాలన్నమాట. ఐడియల్లీ మన కంటిన్జెన్సీ ఫండ్. మిగిలిన డబ్బుల్ని ఏదైనా ఎఫ్‌డి చేయండి లేదా డెట్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుకోండి. దట్ విల్ బీ బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ అలాగే హోమ్ రెనోవేషన్ కోసం ఏదైతే డబ్బులు పర్ మంత్ 20,000 మీరు అలొకేట్ చేయాలనుకున్నారో దాన్ని బ్యాంక్ అకౌంట్‌లో ఉంచొద్దు. దాన్ని మీరు లో డ్యూరేషన్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. వాటిల్లోని మీరు ఎస్ఐపి చేసుకున్నారనుకోండి బెటర్ అన్నమాట. ఎందుకంటే 1-2 ఇయర్స్‌లో డబ్బులు రిక్వైర్మెంట్ ఉన్నది కదా! ఈక్విటీస్ సెలెక్ట్ చేయొద్దు. ఎందుకంటే దట్టు ఈ వాల్యుయేషన్‌లో ఈక్విటీస్ సెలెక్ట్ చేయడం రిస్క్ అవుతుంది. దానికన్నా లో డ్యూరేషన్ కేటగిరీ ఫండ్‌లో పెట్టుకున్నట్టయితే మీకు 7-8% రిటర్న్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మీకు హోమ్ రెనోవేషన్‌కి ఆ టైంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ సిస్టమాటిక్ వేలో కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఎక్స్‌పెన్స్ ఉంటుందో ఆ టైంలోనే విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు అన్నమాట. దట్ విల్ బీ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఓవరాల్‌గా మీ ప్లాన్ అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నది. ఓన్లీ చిట్టి పార్ట్ ఏదైతే ఉన్నదో దట్స్ అన్‌రెగ్యులేటెడ్ ప్రొడక్ట్ కాబట్టి అక్కడ ఒక్క చోట ఐ హావ్ ఎ కన్సర్న్. అంటే క్లోజ్ చేయగలిగినట్టయితే క్లోజ్ చేసి దాన్ని కూడా రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ వైపు మూవ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అప్పుడు మీ ఫైనాన్షియల్ ప్లాన్ ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ రుద్ర గారు అడుగుతున్నారు. ఐ హావ్ బాట్ షేర్స్ ఆఫ్ ఫిలాటెక్ ఫ్యాషన్ లిమిటెడ్ ఫర్ ₹7. బిఫోర్ బయింగ్ ది స్టాక్ ఐ హావ్ స్టడీడ్ దేర్ నెంబర్స్ అండ్ రీసెంట్గా వాళ్ళకి వచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ కూడా చూసి తీసుకున్నాను. రీసెంట్లీ షేర్ ప్రైస్ ₹1.85 పడిపోయింది. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు అర్థం కాలేదు. స్టాక్స్ అంటేనే భయం స్టార్ట్ అయింది. అండ్ నాకు 124 స్ప్లిట్ షేర్స్ చూపిస్తున్నాయి. అండ్ స్ప్లిట్ రేషియో 1:5 రేషియోలో చూపిస్తుంది. అసలు ఈ స్ప్లిట్ అంటే ఏంటి? స్ప్లిట్ వల్ల మనకి లాభమా నష్టమా? అండ్ కెన్ ఐ కంటిన్యూ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ స్టాక్? అండ్ ఆఫ్టర్ వాచింగ్ వన్ ఆఫ్ యువర్ వీడియో ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ 30% ఆఫ్ మై ఇన్కమ్. ఐఎమ్ 26 years old. I'll get 40K per month. I'm investing in SBI Blue Chip Fund, Motilal Oswal Mid Cap Fund, SBI PSU fund. Is it good portfolio? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫండ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీరు స్టాక్ సెలెక్షన్ పార్ట్ ఏదైతే ఉన్నదో అంటే మీరు ₹7 ఉన్నది కదా, సింగిల్ డిజిట్లో ఉన్న స్టాక్ కదా అని చెప్పి అలా కొన్నట్టయితే మాత్రం దట్ ఈస్ నాట్ ద వే టు బై అండి. కంపెనీ మీరు మార్కెట్ క్యాప్ చూడండి, 1000 కోట్ల మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతున్నది. వాళ్ళు చేస్తున్న సేల్స్ నెంబర్కి స్టాక్ ట్రేడ్ అవుతున్న మార్కెట్ క్యాప్కి అసలు సంబంధం లేదు. చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో అయితే ట్రేడ్ అవుతుంది. మీకు దీనికన్నా కూడా ఒకవేళ టెక్స్టైల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన ఉన్నట్టయితే చాలా మంచి మంచి టెక్స్టైల్ కంపెనీసే దీనికన్నా చాలా బెటర్ రెవెన్యూ జనరేట్ చేస్తూ ఇంకా చీప్ వాల్యుయేషన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. మన టెక్స్టైల్ రిలేటెడ్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇంకా టెక్స్టైల్ థీమ్ హ్యాస్ డన్ వెల్ ఫ్రమ్ దేర్, బట్ ఇంకా చాలా మంచి గ్రోత్ ఉన్నదని అయితే నా వ్యూ అన్నమాట. సో మీరు ఒకవేళ టెక్స్టైల్ రిలేటెడ్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే మాత్రం ఇన్వెస్ట్ ఇన్ ఓన్లీ గుడ్ క్వాలిటీ కంపెనీస్ అండి. ఇలాంటి కంపెనీస్లో వద్దు. స్టాక్ ప్రైస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ అసలు చేయొద్దు. అండ్ ఇన్ఫాక్ట్ మీరు క్వశ్చన్ నేను పికప్ చేయట్లేదు, చాలాసార్లు పోస్ట్ చేశాను అన్నారు. పికప్ చేయకపోవడానికి రీజన్ కూడా అదే. ఏంటంటే మీరు పిక్ చేసిన కంపెనీ మీరు అన్నారు నెంబర్స్ అవి చూసి నేను పిక్ చేశాను అన్నారు. ఐ డోంట్ థింక్ నెంబర్స్ అవి స్టడీ చేసినట్టయితే ఇలాంటి కంపెనీ అయితే పిక్ చేసుకోండి. సో యూ నీడ్ టు లెర్న్ మోర్. అంటే ఇన్ఫాక్ట్ మీరు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రాసొచ్చండి. దట్ ఈస్ బెటర్ అన్నమాట. మీకు డైరెక్ట్ స్టాక్స్ కన్నా కూడా మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. స్టాక్స్ పరంగా మీ నాలెడ్జ్ ఇంకా బెటర్ చేసుకోండి. ఇంకా యూ నీడ్ టు లెర్న్ ఎ లాట్. మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత అప్పుడే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. మన నెక్స్ట్ క్వశ్చన్ విజయ్ గారు అడుగుతున్నారు. మా రిలేటివ్ అకౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉన్నది. అకౌంట్ ఓపెన్ చేసిన ఫస్ట్లో కొన్ని ఇయర్స్ యూజ్ చేశారు. తర్వాత అకౌంట్ యూజ్ చేయడం అయితే మానేశారు. ₹43,000 క్యాష్ ఉంచారు. 2020లోని లోన్ కోసం అప్లై చేశారు అకౌంట్తోని, బట్ లోన్ రాలేదు. ఆ తర్వాత అకౌంట్ని అస్సలు యూజ్ చేయలేదు. ఏటీఎం కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఏమీ లేవు. ఈ మొత్తం తెలిసిన బ్యాంక్ ఎంప్లాయ్ ఆవిడ పేరు మీద లోన్ తీసుకున్నారు. ఆ డాక్యుమెంట్స్ యూజ్ చేసుకుని రీసెంట్గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసినప్పుడు మనీ లేదని అర్థమైంది. బ్యాంక్ మేనేజర్ని వెళ్ళి అడిగినప్పుడు ఈ లోపలే ఆ ఎంప్లాయీ వచ్చి ఆ తీసుకున్న లోన్ ఏదైతే ఉన్నదో అది నేనే తీసుకున్నాను, నేను క్లియర్ చేస్తాను అని చెప్పి ఆ లోన్ క్లియర్ చేశాడు. దీనివల్ల చాలా ఛార్జెస్ కూడా పడ్డాయి. ఆ ఛార్జెస్ ఏవైతే డిడక్ట్ అయ్యి వాటిని కూడా కొన్ని రోజుల్లోనే క్లియర్ చేస్తాడు. ఇప్పుడు అడుగుతుంటే అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. డైరెక్ట్గా ఒకసారి ఆవిడెళ్ళి అడిగినప్పుడు నీ దగ్గర ఎటువంటి ప్రూఫ్లు లేవు అని అమర్యాదగా నడుచుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మనీని రికవర్ చేయాలంటే ఏదైనా ప్రాసెస్ ఉన్నదా? ఉన్నదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ అవే మీ రిలేటివ్ని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి, ఎఫ్ఐఆర్ ఇవ్వండి. అండ్ అలాగే హెచ్డిఎఫ్సి యొక్క గ్రీవెన్స్ సెల్ అంబుడ్స్మెంట్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి మెయిల్ రాయండి. ఆర్బీఐ అంబుడ్స్మెంట్ కూడా మొత్తం డీటెయిల్స్ అయితే మెయిల్ రాయండి. వెంటనే మొత్తం అందరూ రెస్పాండ్ అవుతారు. ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వండి. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో డబ్బులు రికవర్ అవుతాయి. అండ్ అలాగే ఇలాంటి పనులు చేసే వాళ్ళని వదిలేసినట్టయితే ఈరోజు మీకు జరిగింది రేపు ఇంకొంతమందికి జరగచ్చు. అండ్ ఇలాంటివి ఒక బ్యాంక్ అని కాదు, మనం ఒక బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం, వేరియస్ బ్యాంక్స్లో జరగచ్చు. సో అది బ్యాంక్ ఒక తప్పు కన్నా కూడా పర్సన్స్ చేసే ఫ్రాడ్ అన్నమాట. సో పర్సన్ గురించి
కంపల్సరీ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకుండా ఉండొద్దు. ఫస్ట్ వెళ్ళి రిపోర్ట్ చేయండి. మీ డబ్బులు రికవర్ అవుతాయి అండ్ ఆ పర్సన్ కూడా స్ట్రీమ్ లైన్లోకి వస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ మల్లికార్జున్ గారు అడుగుతున్నారు. హలో సాయి గారు, ఐఎమ్ ప్లానింగ్ టు పర్చేస్ ఏ half acre farmland with 14 lakh rupees. It's sort of a dream to have farmland where I want to do farming and planning a weekend home there. I was paying SIP for my daughter since 2018 and it's now valuing around 8 lakh rupees. Is it right decision to pull the total amount from SIP 8 lakhs and also use my savings account balance for the additional payment? Kindly suggest. And ఈ క్వశ్చన్కి ఆన్సర్ ప్యూర్లీ ఇండివిజువల్ చాయిస్ అవుతుంది. బట్ పర్సనలీ నన్ను అడిగినట్టయితే నేను ఈ పని చేస్తానంటే నేను చేయను. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని మీరు ఏదైతే ల్యాండ్ పర్చేస్ చేయాలనుకున్నారో దాన్ని ఒకవేళ బిజినెస్ కోసం యూజ్ చేస్తున్నారు, దాని నుంచి మీరు రెవెన్యూ సంపాదిస్తారు అనుకోండి, వేరే విషయం. ఇది నాకు మీరు క్వశ్చన్ రాసిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఇది ఒక మీ ప్యాషన్ అని చెప్పి. నువ్వు పిల్లల ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని మన ప్యాషన్ కోసం డైవర్ట్ చేయడం కరెక్టా అంటే నేను నో అనే చెప్తాను. తట్టు ఫామ్ ల్యాండ్లో పెడుతున్నారు కదా, రేపొద్దు మీకు లిక్విడిటీ అవసరమైంది వాళ్ళ హైయర్ స్టడీస్ కోసం అని చెప్పి. సో లిక్విడిటీ అవసరమైనప్పుడు అమ్మాలన్నా కూడా అంత ఈజీ కాదు, టైం పడుతుంది. మేబీ ఆ ఫామ్ ల్యాండ్ బాగా పెరిగిపోయింది అనుకోండి, అక్కడ ఏదైనా సర్ప్రైజింగ్ గ్రోత్ వచ్చి అప్పుడు వేరే కేసు యూ మైట్ మేక్ మనీ యాజ్ వెల్. కానీ అవన్నీ కూడా ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉంటాయి కాబట్టి అంత రిస్క్ తీసుకుని వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని ప్యాషన్ కోసం డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదని నా వ్యూ. ఇట్స్ అప్ టు యూ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్సన్. నేను హై రైజ్ అపార్ట్మెంట్స్ రిలేటెడ్ వీడియోని మిస్ అయినట్టయితే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలామంది రీసెంట్ టైంలో హై రైజ్ అపార్ట్మెంట్స్ అయితే కొనడానికి చూస్తున్నారు కదా, వాళ్ళకి కూడా వీడియోని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈరోజు ఆస్క్ మనీ పర్సన్ ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఇదే ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.